వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 𝙀𝘼𝙍𝙏. ఈ వీడియోలో పాలినామియల్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా ఇక్కడ పాలినామియల్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయడం స్టూడెంట్స్, ఇది ఒక స్టూడెంట్స్ నోట్ చేసుకోండి, 1-2 సార్లు చదవండి, ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ x minus 1 into x minus 2 into 2x minus 3 is ఇక్కడ లీనియర్ పాలినామియల్స్ ఇచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ 1 2 3 అంటే ఇట్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఏమడిగాడు ఇక్కడ, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇక్కడ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనుకుంటే, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, ఓకేనా. చూడండి, మనము ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to ax cube plus bx square plus cx plus d. Product of the zeros minus d by a means constant by minus constant by x cube coefficient, okay na, minus constant by x cube coefficient. Product of the zeros is equal. ఇక్కడ చూడండి, మనం ఎంత ఈ 3 లీనియర్ పాలినామియల్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈ మూడింటిని. అంటే జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి, కాన్స్టెంట్ వస్తుంది. -1 ఇంటూ -2 +2 అవుతుంది. మళ్ళీ +2 ఇంటూ -3 ఏమవుతుంది, -6 అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏంది, -6, ఓకేనా. నెక్స్ట్ మరి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ చూద్దాం. ఈ ఎక్స్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ఏమవుతుంది, 2x క్యూబ్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్, ఓకేనా స్టూడెంట్స్. సో మనకు ఫార్ములా ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ -d/a. సో -d by a means minus of -6 by a అంటే x cube quotient 2. So this is 6/2, 2 1s 2 3s. సో ఏమొస్తుంది, 4th ఆప్షన్ మీద ఆన్సర్ అవుతుంది, ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్, if the product of the zeros of the polynomial p of x is equal to ax square plus bx plus c is 1, దెన్ అని ఇక్కడ ఆప్షన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ది బి ఈజ్ ఈక్వల్ టు ఏ, థర్డ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఫోర్త్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు, ఓకేనా. చూడండి, మరి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్, దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ సి బై ఏ కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. కానీ ప్రాబ్లంలో మనం ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ 1 అన్నాడు. దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 1 అన్నాడు. సో మనం ఏంటి, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 1, ఓకేనా. ఆల్ఫా కామా బీటా ద జీరోస్ అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 1. కానీ మనకు ఫార్ములా ప్రకారం ఏంది, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, జనరల్గా దీనికి క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చేసి ఫైండ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చేసినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమని చేస్తాం మనము, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా. సో ఆల్ఫా బీటా ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను, సి బై ఏ రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ 1. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనకేమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది, ఓకేనా స్టూడెంట్స్. జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 1 మీన్స్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ 1. సో క్రాస్ మల్టిప్లై సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం, third one, if the zeros of the polynomial p of x is equal x cube minus 4x square plus 5x plus 8 are a by r comma a comma ar, then the value of a అన్నాడు. చూడండి, వీటి యొక్క జీరోస్ ఏమని ఇచ్చిండు, a by r comma a comma ar, then the value of a అన్నాడు. మరి వాల్యూ ఆఫ్ ఏని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో మనం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీస్ ఆర్ చూడండి, a by r comma a comma ar అంటే ఇవి ఎలా ఉన్నాయి, దీస్ ఆర్ ఇన్ జీపీ కదా. సో ప్రొడక్ట్ చేసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏ బై ఆర్ కామా ఏ ఇంటూ ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ క్యూబిక్ పాలినామియల్కి మనం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, మైనస్ కాన్స్టెంట్, వాట్ ఈస్ కాన్స్టెంట్, 8, కాన్స్టెంట్ ఈజ్ 8 అంటే -8 బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈజ్ 1. సో ఇక్కడ ఇయర్ ఆర్ క్యాన్సల్, ఇది ప్రొడక్ట్ కాబట్టి ఏ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -8 ఏం రాసుకోవచ్చు, -2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చుగా.
-2 హోల్ క్యూబ్. చూడండి 2 టర్మ్స్ ఈక్వల్, బేస్ ఈక్వల్, పవర్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ ఈక్వల్, పవర్స్ ఈక్వల్. సో మనం ఏమి బేస్ ఈక్వల్ చేసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు -2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూనే కదా. సో a ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే. నో ఫోర్త్ ప్రాబ్లం. If 1 0 of the polynomial p of x is equal x³ - 7x + 6 is -3, then the other 2 zeros are. ఓకే నా స్టూడెంట్స్, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది. 1 0 ఏమన్నాడు, x = -3 అనేది 1 0 అనమాట. అయితే దెన్ ద అదర్ 2 zeros ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ మనకి 3 zeros ఉంటాయి. అంటే ఇక్కడ మనము x = -3 అనేది 0 అంటుందంటే ఏంటి, x + 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. అంటే x + 3 తోటి డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అదొక మెథడ్, మనం జనరల్ మెథడ్ ఆ విధంగా చేస్తాం. మరి ఇక్కడ మన ఆబ్జెక్టివ్లో ఎలా చేయాలంటే చూడండి, మనకు క్యూబిక్ పాలినామియల్లో మనకు సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ కదా, -b/a అంటే -x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే నేను చూస్తున్నా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -x² కోఎఫిషియంట్ మైనస్, ఇక్కడ చూడండి ఇక్కడ రాసిన ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రాసుకున్న ప్రాబ్లం కాన్సెప్ట్ నుంచే ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. అంటే చూడండి -x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్. x² కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 0, x³ కోఎఫిషియంట్ 1 అంటే 0/1. అంటే దాని అర్థం ఏంది, సమ్ ఆఫ్ ద జీరోస్ 0, సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి 0. అంటే మన ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ -d/a. -d/a అంటే మైనస్ కాన్స్టెంట్ అంటే -6/a అంటే 1. చూడండి మరి ఇక్కడ 3ని ఇంకా రిమైనింగ్ 2ని దీన్ని మల్టిప్లై చేస్తేనేమో -6 రావాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తేనేమో సమ్ చేస్తేనేమో 0 రావాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 0. చూడండి -1 + 2 -3ని యాడ్ చేస్తే 0 రాదు. 1 - 2 - 3 0 రాదు యాడ్ చేస్తే. 1 + 2 -3. ఓకే. మళ్ళీ వీటి యొక్క ప్రొడక్ట్ ఏంది, 1 × 2 × -3 ఏమైతే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ -6. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో 0, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -6 అవుతుంది. కాబట్టి మనకు 1, 2 తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. The sum of the products of the zeros taken 2 at a time of the polynomial p of x is equal x³ + 5x² + 4 is sum of the zeros. అంటే ఏంది ఇక్కడ sum of the products of the zeros taken 2 at a time అంటే ఏంటి, ఆల్ఫా బీటా, దీనికి ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 zeros ఉంటాయి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, టేకెన్ 2 at a time అనమాట. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫానేగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా స్టూడెంట్స్. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాసుకో, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ x కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఇయర్ x ఈజ్ టర్మ్ లేకుంటే మనం ఏం తీసుకోవాలి, దాని కోఎఫిషియంట్ 0 అనమాట. 0/x³ కోఎఫిషియంట్ ఈజ్ 1. సో 0. సో the sum of the products of the zeros taken 2 at a time of this polynomial is 0. That is fourth option. ఓకేనా. మనం ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ ద్వారా ఇక్కడ మనం రాసుకున్నాం కదా రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్. దాని నుంచి మనం ఎంత చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ద రిమైండర్ ఆఫ్ 2x² + 3x - 1 when divided by x - 2 is. చూడండి మనం ఏం రాసుకున్నాము, x = a is the factor of if p of a is equal to 0 then x is equal to a is the 0 of the polynomial p of x and x minus a is the factor of p of x అన్నాం. అంటే ఇక్కడ ఏంటి, ద రిమైండర్ ఆఫ్ 2x² + 3x - 1 when divided by x - 2 అంటుండు. అంటే p of x అనే పాలినామియల్ x minus a చే డివైడ్ చేస్తే రిమైండర్ అంటే p of aనే, p of a వాల్యూ ఎంతైతే వస్తుందో అదే రిమైండర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ p of x అనే పాలినామియల్ మనం x - 2 అనేది కదా, p of 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో జస్ట్ p of 2 x ప్లేస్లో 2 రాయండి. 2 × 2² + 3 × 2 - 1. 2 × 2² అంటే 4, 2 4 = 8, 3 2 = 6 - 1. 8 + 6 14 - 1 అంటే 13. ఏమవుతుంది 13. సో ఫస్ట్ ఆప్షన్.
ఓకేనా స్టూడెంట్ ద రిమైండర్ ఆఫ్ 2x² + 3x - 1 వెన్ డివైడెడ్ బై x - 2 అంటే ఈ పాలినామియల్ x - 2 తోటి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ x - 2 తో డివైడ్ చేయాలన్నప్పుడు p(2) తోటి p(2) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p(2) వాల్యూ ఏదైతే వస్తుందో అదే మనకు రిమైండర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇఫ్ x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x, x² + kx - 12 దెన్ k ఈజ్ ఈక్వల్ అన్నాడు. x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అన్నాడు. చూడండి అప్పుడు x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటే దాని అర్థం ఏంటి? x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x మీన్స్ p(2) ఈజ్ ఈక్వల్ 0 అనమాట. ఓకేనా, ఫ్యాక్టర్ మీన్స్ p(2) ఈజ్ ఈక్వల్ 0. సో p(2) ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్ కాబట్టి p(2) ఈజ్ ఈక్వల్ 0. సపోజ్ x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x అంటే p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఒకవేళ x + a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ అంటే p ఆఫ్ - a ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఓకేనా, p(2) ఈజ్ ఈక్వల్ 0 ఇంప్లాయిస్ ఇందులో x దగ్గర 2 రాయండి. 2² + k × 2 - 12 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దీనికి k వాల్యూ ఉంది 4, ఇది -12 ఏమవుతుంది? -8 అవుతుంది. అంటే 2k - 8 ఈజ్ ఈక్వల్ 0. k ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే 4. k ఈజ్ ఈక్వల్ 4 అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. k ఈజ్ ఈక్వల్ 4 ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, నో 8th ప్రాబ్లం. ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 4x² + 3x - 1 దెన్ p ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు x దగ్గర వాల్యూస్ 1/4 తీసుకొని సింప్లిఫై చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, చూడండి p ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4 × 1/4 స్క్వేర్ అంటే 1/4 × 1/4 అని రాస్తున్నా, ప్లస్ 3 × 1/4 -1 ఒక 4 1 క్యాన్సల్. ఇక్కడ 1/4 ఉంది ప్లస్ 3 × 1/4 అంటే 3/4. 1/4 + 3/4 ఏమవుతుంది? ఇది 1 అవుతుంది. -1 0 అంటే 1 - 1 0 దట్ ఈస్ 4th ఆప్షన్ అనమాట. సో p ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ x ఈక్వల్ 1/4 అనేది ఏమవుతుంది అంటే x - 1/4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ x ఈక్వల్ 1/4 రాసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది. x ఈక్వల్ 1/4 అంటే x - 1/4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 9th. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x² - 3 ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -x కోషెంట్ బై x² కోషెంట్. ఇయర్ x టర్మ్ లేదు అంటే ఏంది? 0. దాని కోషెంట్ ఏంది? 0. 0/x² కోషెంట్ 1. 0/something 0 కాబట్టి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోషెంట్ బై ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, x కోషెంట్ బై x² కోషెంట్. ఓకేనా స్టూడెంట్స్, -x కోషెంట్ లేదు 0/1 0. సో ఆప్షన్ 4. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x - 2 × x + 3 ఈజ్ అన్నాడు. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? c/a. చూడండి ఈ xని మల్టిప్లై చేయండి, x² వస్తుంది అంటే దీని కోఎఫిషియంట్ ఎంత? 1. కాన్స్టెంట్స్ టర్మ్ మల్టిప్లై చేయండి, -2 × 3 -6. సో మనకేంది? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? ఆల్ఫా × బీటా ఆర్ ద జీరోస్ అనుకున్నట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా × బీటా ఈజ్ ఈక్వల్ c/a. అంటే కాన్స్టెంట్ ఇయర్ వాట్ ఈస్ కాన్స్టెంట్? -6 బై a అంటే ఎంత? x × x² ఇక్కడ ఒకవేళ x కోషెంట్ 2 ఉందనుకోండి, 2x × x 2x² అయితే అప్పుడు a దగ్గర 2తో డివైడ్ చేయాలన్నమాట c/aలో అంటే 1. సో -6 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా × బీటా ఈజ్ ఈక్వల్ c/a కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. ఎంత మల్టిప్లై చేస్తలేదు, x - 2ని x + 3తో మల్టిప్లై చేసి కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ అని తీసుకోవట్లేదు. సింపుల్గా ఈ x టర్మ్ని అంటే x² అంటే 1 వస్తుంది కోఎఫిషియంట్. -2 × 3 అంటే -6 అంటే కాన్స్టెంట్ -6 -6/1. ఓకేనా, నెక్స్ట్ 11th ప్రాబ్లం. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² + 1 ఆర్ ఈ x² + 1 అనే పాలినామియల్కి జీరోస్ ఏంటి అంటే చూడండి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ±√-1. సో మరి ఇవి ఏమవుతాయి? ఈ రియల్ రూట్స్ కావు, ఇవి రియల్ జీరోస్ కావు ఇవి. అంటే ఇక్కడ ±1 కాదు, 0,1 కాదు, -1, కాదు. అంటే వీటికి రియల్ జీరోస్ లేవు, రియల్ నెంబర్ కాదు. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, ఓకేనా. అంటే మామూలుగా ఇలాంటి ఏ వాటికంటే x² + 2 అని ఇచ్చిన, x² + 4 అని ఇచ్చిన, ఇవన్నిటి కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ నో రియల్ జీరోస్.
ఓకేనా. ఒకవేళ x² -1 ఇచ్చి ఉంటే ఇక్కడ +1 బదులు x² -1 ఇస్తే ఏమవుతుంది, a² - b² ఫార్ములా a + b × a - b = 0, a + b అంటే x + 1 = 0 × x - 1 = 0 అంటే 1, -1 అవుతుంది అంటే +or -1. ఎప్పుడు x² +1 -1 అయితే ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² -1 ఆర్ అయితే ఎప్పుడు -1 ఉన్నప్పుడు +or-1 తీసుకోవాలి. కానీ ఇక్కడ +1 కాబట్టి రియల్ జీరోస్ లేవు అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. 12th ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్. ఓకే. ఫస్ట్ ఆప్షన్ 1/x², సెకండ్ ఆప్షన్ 1/√2x, థర్డ్ ఆప్షన్ 1/y-1, ఫోర్త్ ఆప్షన్ 1/√2. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు డెఫినేషన్లో ఏమని చెప్పుకున్నాము, a0 p(x) = a0 x⁴n + a1 x⁴n - 1 dash an - 1 x⁴1 + an ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ అనుకున్నాం. ఇప్పుడు n ఈజ్ బిలాంగ్స్ టు w. ఓకేనా. అంటే మరి ఇక్కడ ఇది 1/x² అంటే దాన్ని ఏమవుతుంది, 1/a⁴n ఏం రాయొచ్చు, a⁻−n అంటే దాని యొక్క పవర్ ఏమవుతుంది, హోల్ నెంబర్ కాకుండా నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఉన్నా కానీ రేషనల్ నెంబర్ ఉన్నా కానీ అంటే p/q ఫార్ములా ఉన్నా కానీ అదేమవుతుంది, పాలినామియల్ కాదు. సో ఇది పాలినామియల్ కాదు. 1/x² ఉంది, x టర్మ్ అనేది డినామినేటర్లో ఉంది, మళ్ళీ ఇక్కడే పవర్ అనేది ఏముంది, హోల్ నెంబర్ ఉంది. ఓకేనా. కాబట్టి ఇది కాదు. 1/x⁻−2 ఉందనుకోండి అప్పుడు అవుతుంది. ఇలా కాకుండా 1/x⁻−2 దీని ఏమైనా రాయొచ్చు, x² అనవచ్చు. ఇది పాలినామియల్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో x టర్మ్ ఉండి ఒకటి సింగిల్ టర్మ్ ఉండి దాని యొక్క పవర్ అనేది నెగిటివ్ ఉంటే అదేమైతే పాలినామియల్. కానీ ఇక్కడ 1/x² ఉంది, దీని న్యూమరేటర్ రాసి x⁻−2 అవుతుంది అంటే ఇది పాలినామియల్ కాదు. 1/√2x ఓకే, ఇది పాలినామియల్ కాదు. 1/y-1 ఇది ఏమవుతుంది, y న్యూమరేటర్ రాస్తే ఏమవుతుంది, y-1 పవర్ -1 అంటే ఇది కాదు. సో 1/√2 ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. ఓకేనా. ఇట్స్ డిగ్రీ ఈజ్ 0. కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ ఎంత, 0. కాబట్టి ఇది ఏమవుతుంది, పాలినామియల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ అంటే 1/√2 అనేది పాలినామియల్. అయితే ఇవన్నీ కూడా పాలినామియల్స్ కావు. సో ఫోర్త్ ఆప్షన్. మరి కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ ఏమంటున్నాం, 0. క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3. ఓకేనా. ఓకే. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్. 13th ప్రాబ్లం, p(x) = x² - ax - 3 అండ్ p(2) = -3 దెన్ a అంటుండు. అంటే p(2) -3 అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ పాలినామియల్ని x - 2 చే డివైడ్ చేస్తే మనకు రిమైండర్ -3 వచ్చిందని అర్థం. ఓకేనా. p(2) = 0 వస్తే ఏందన్నట్టు x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకేనా స్టూడెంట్. సో ఇయర్ p(2) వాల్యూ ఏమొచ్చింది, -3. సో దీ పాలినామియల్ని x - 2 చే డివైడ్ చేస్తే -3 అనేది రిమైండర్, అది అర్థం. ఇప్పుడు p(2) = -3 కాబట్టి ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే p(2) x ప్లేస్లో 2 రాద్దాం. 2² - a × 2 -3 = -3 దీని వాల్యూ. ఓకేనా. 4 - 2a - 3 = -3. చూడండి 4 - 3 ఏమవుతుంది, -2a + 1 అనమాట = -3. -1 రైట్ సైడ్ పంపిస్తే ఈ +1 రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. సో -2a = -3 - 1 అంటే -4. ఓకేనా. సో a = -2 అంటే -2 2 అంటే a = 2. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 14th one. Degree of a non-zero constant polynomial is, మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ ఏమని చెప్పుకున్నాం, 0. Degree of a non-zero constant polynomial is 0. That is first option. Okay. Now 15th problem. If p(x, q(x, g(x) and r(x) satisfies the division algorithm and if r(x) is not equal to 0 then అని ఇవ్వడం జరిగింది. Degree of r(x) is equal to degree of g(x). Second option, degree of r(x) is less than degree of g(x). Third option, degree of r(x) is greater than degree of g(x). g(x) is equal to r(x). అంటే ఇక్కడ మనము డివిజన్ అల్గారిథం గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదు, ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. డివిజన్ ఇఫ్ p(x) and g(x) are any two polynomials with g(x) is not equal to 0 then we can find polynomials q(x) and r(x) such that p(x) is equal to g(x) into q(x) plus r(x).
ఓకేనా. మనం పీ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ 2 పాలినామియల్స్ అయితే మనం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లుగా మనం క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అండ్ 2 పాలినామియల్స్ అనేవి ఉంటాయంటారు. అయితే వేరే ఇక్కడ ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్, ఓకేనా. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కోషెంట్ అనమాట. అంటే ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది అయితే 0 అని అవుతుంది, ఓకేనా. మరి డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ 0 కాలేదనుకో, రిమైండర్ 0 రాలేదు, జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తే కోషెంట్ క్యూఎక్స్ వచ్చింది. ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 వస్తేనేమో ఓకే 0 అన్న అవుతుంది ఇక్కడ సందర్భంలో. లేదా ఈ రిమైండర్ యొక్క డిగ్రీ అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఓకేనా. ఇప్పుడు మనం 4, 6 అని తీసుకుంటున్నాం అనుకోండి. 4 తోటి 6ని డివైడ్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది రిమైండర్ 2 వస్తుంది. అంటే 2 అనేది రిమైండర్ అనేది 4 కన్నా తక్కువనే కదా. అంటే అలానే ఎలానో ఇక్కడ డిగ్రీ కూడా, డిగ్రీ విషయానికి వచ్చేసరికి అలా స్టూడెంట్స్ జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు మనం ఏమొస్తుంది, రిమైండర్ యొక్క డిగ్రీ ఏమవుతుందంటే జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. అదే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఒకవేళ ఆర్ ఆఫ్ ఎక్స్ 0 అయిందనుకోండి, ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఆర్ ఆఫ్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్ అయితేనేమో ఆర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, ఓకేనా. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అని ఆర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, పీ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ రాసినాము. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటాము. సో అలా కాలేదు, ఇది జీ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్ కాలేదు అనుకోండి, అప్పుడు రిమైండర్ ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఓకేనా. సో మనము ఒకవేళ జీ ఆఫ్ ఎక్స్ అనేది, ఓకేనా స్టూడెంట్, జీ ఆఫ్ ఎక్స్ అనేది లీనియర్ పాలినామియల్ అయింది అనుకోండి. లీనియర్ పాలినామియల్ మీన్స్ దాని డిగ్రీ ఏంటంటే 1 అన్నట్టు. మనము ఏదైనా ఒక పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ లీనియర్ పాలినామియల్ తీసుకుని దాంతో డివైడ్ చేస్తున్నాం అనుకోండి, మరి ఆర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది, దాని డిగ్రీ ఏమవుతుంది 0 అవుతుంది అనమాట, ఓకేనా. ఇది ఒకటి మనము గుర్తుంచుకోవాల్సిన విషయం, ఓకేనా స్టూడెంట్స్. సో ఇది మనము దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, దీనికి అంటే డివిజన్ ఆల్గరిథం నుంచి ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా, ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇది డివిజన్ ఆల్గరిథంని సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కదా, కాబట్టి ఆప్షన్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెకండ్. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.